ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి చేసేటువంటి వివిధ రకాల టెస్ట్లన్నిటిని కలిపి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనడం జరుగుతుంది. అంటే పల్మరీ పేరులోనే ఉన్నట్టు పల్మరీ అంటే ఊపిరితిత్తుల ఫంక్షనింగ్, అంటే అవి ఎట్లా పనిచేస్తున్నాయో ఆ టెస్టింగ్. ఇందులో ముఖ్యమైనది కామన్గా చేసేది స్పైరోమెట్రీ. ఈ స్పైరోమెట్రీ అనేది మన వైటల్ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోవడానికి చేసేటువంటి టెస్ట్. ఇది దీంతో పాటు ఒక్కొక్కసారి కొన్ని స్పెసిఫిక్ డిసీజ్ ఉన్న వాటిల్లో టోటల్ లంగ్ కెపాసిటీ అనే ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఐఎల్డి పేషెంట్స్, అట్లాగే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో జరుగుతుంది. ఇవే కాకుండా ఆస్మా ఉన్న వాళ్ళలో ఫీనో అనే టెస్ట్, అంటే ఫ్రాక్షన్డ్ ఎక్సెల్ నైట్రిక్ ఆక్సైడ్ టెస్ట్, ఈ ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ ఎట్లా ఉందని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ని ఫీనో అని అంటాం. ఈ మధ్యన పాపులర్ అయిన టెస్ట్ అంటే లంగ్ ఆసిలోమెట్రీ టెస్ట్ అంటాం. అంటే ఊపిరితిత్తుల మెకానికల్ ప్రాపర్టీస్ ఎట్లున్నాయి, అంటే అవి ఎట్లా ఎక్స్పాండ్ అవుతున్నాయి, వాటి ఎయిర్వేస్లో ఏమైనా రెసిస్టెన్స్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా, ఎయిర్వేస్లో మధ్యన పాపులర్ అవుతున్న టెస్ట్ లంగ్ ఆసిలోమెట్రీ టెస్ట్. ఇది నార్మల్, అంటే ఇప్పుడు మనం స్పైరోమెట్రీ చేసినట్టయితే మీరు గట్టిగా ఈ కంప్యూటర్లోకి, అంటే ఆ మిషన్లోకి మీరు గట్టిగా శ్వాసను వదలవలసి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్లో, అంటే పిల్లల్లో మరియు వృద్ధుల్లో ఇలా బ్లోయింగ్ ఇన్ టు ద టెస్ట్ డివైస్ సమ్టైమ్స్ నాట్ పాసిబుల్. అంటే ఈ టెస్ట్ డివైస్లోకి గట్టిగా బ్లో చేయడం సమ్టైమ్స్ వాళ్ళ వల్ల కాదు. సో దానికోసముగా వచ్చిన టెస్టే ఇప్పుడు లంగ్ ఆసిలోమెట్రీ టెస్ట్. ఇది రెస్పిరేటరీ మెకానిక్స్, అంటే లంగ్స్ యొక్క శ్వాసనాళాలు మరియు గాలి గదులు ప్యారెంకైమా ఎలా ఉన్నాయో నార్మల్ బ్రీత్లోనే తెలుసుకోవచ్చు అనమాట. టైడల్ బ్రీతింగ్తోనే టెస్ట్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో రెసిస్టెన్స్ ఉందా లేదా, అట్లాగే మన శ్వాస గదుల్లో ఏమైనా ఫైబ్రోసిస్ ఉందా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇంకొక టెస్ట్ మేము కామన్గా చేసేది డిఎల్సిఓ అంటాం, డిఫ్యూజన్ లంగ్ కెపాసిటీ అంటారు. అంటే మనం తీసుకున్న శ్వాస అనేది రక్తనాళంలోకి సరిగ్గా వెళ్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగించే టెస్ట్ డిఎల్సిఓ. ఇవే కాకుండా ఏబీజీ, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అని ఒకటి చేయడం జరుగుతుంది. అంటే సివియర్గా లంగ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి తక్కువగా వెళ్ళడం జరుగుతుంది. అట్లే కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బాడీ నుంచి బయటికి వెళ్ళదు. సో కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ అనేది పార్షియల్ ప్రెషర్స్ మన ఆర్టీరియల్ సర్క్యులేషన్లో ఎంత ఉందో తెలుసుకోవడానికి చేసే టెస్ట్ని ఏబీజీ అని అంటారు. ఇవే కాకుండా మెకానికల్ డయాఫ్రామాటిక్ లంగ్ ఫంక్షన్స్ తెలుసుకోవడానికి స్నిప్ టెస్ట్లు కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని వాటి అవసరం బట్టి మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో కామనెస్ట్గా చేసేది 6 minute వాక్ టెస్ట్, విచ్ ఇస్ మెయిన్గా మనకు మనకు ఆస్మా వల్ల లేదంటే సిఓపిడి వల్ల ఎంతవరకు మనకు లంగ్ అనేది పనిచేస్తుందని తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ 6 minute వాక్ టెస్ట్. సో ఇవే కాకుండా ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా టెస్ట్ ఆర్ బ్రాంకియల్ ప్రొవొకేషన్ ఇండ్యూస్డ్ ఆస్తమా టెస్ట్, ఇవన్నీ కూడా కొన్ని స్పెషల్ కండిషన్స్లో చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా చేసే టెస్ట్ కనుక మనం చూసినట్టయితే మెయిన్గా స్పైరోమెట్రీ, ఫీనో అండ్ రీసెంట్గా పాపులర్ అవుతున్న టెస్ట్ లంగ్ ఆసిలోమెట్రీ టెస్ట్.